ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ నమస్తే రమగారు. నమస్తే జయ. శని త్రయోదశి రోజు ప్రత్యేకించి ఏమన్నా పూజా విధానం ఉంటుందా? శనివారమే వస్తుంది కాబట్టి అంటే శనీశ్వరునికి ఏమన్నా అభిషేకాలు కానీ అలాంటివి ఏమన్నా చేస్తారా? ఎవరు చేసుకోవాలి? అందరూ చేసుకునే విధానమేనంటారా ఇది? అందరూ అంటే అలా కాదు జయ. ఇవి కొన్ని ప్రత్యేక దినాల గురించి చెప్పుకుంటాం కదా మనం. త్రయోదశి విశేషం, శనివారము విశేషమే. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఎవరికైతే జాతకాల్లో గ్రహం తాలూకు శని దోషం కానీ అంతర్దశల్లో విదశల్లో ఎక్కడైనా శని గ్రహం తాలూకు ఆయన నీచంలో పడ్డము ఉచ్చంలో పడ్డము లెక్కలు ఉంటాయి. అవును. ఇవి ఆ తర్వాత ఏమో ఏదో నా అర్ధాష్టమ శని, తర్వాత మనం ఇది చెప్పుకుంటాం కదా 7 సంవత్సరాలు ఉండే సాడే సాతి అంటుంటారు. అలాంటి శని దశలు ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజున గనక ఏదైనా చేసుకుంటే శని మామూలుగా శని అనగానే ఏంటంటే అదేమిటో బ్యాడ్ వర్డ్ కాదు, మెల్లిగా వెళ్ళేది అని అర్థం. స్లోగా వెళ్తుంది. శని దశలు శని గ్రహము మిగిలిన అన్ని గ్రహాల కంటే నిదానమైన నడక గలవాడు. ఓకే. రోజులు గడవు. శనితోటి అది ప్రాబ్లం అనమాట. అందుకని ఏం చెప్తారు, మామూలుగా ఈ శనివారాలు పూజ చేసుకోండి, శనివారాలే మన రుద్రాభిషేకం చేసుకోండి, శివాభిషేకం చేసుకోండి, శనివారాలు వెంకటేశ్వర స్వామిని చూడండి, శనివారం నాడు నువ్వుల నూనె ఒంటికి నలుగు పెట్టుకోండి, దీపం పెట్టుకోండి, వెళ్ళి మన నవగ్రహాల దగ్గర అక్కడ ప్రదక్షిణాలు చేయండి, శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఇవన్నీ ఎలా జరుగుతాయి జయ? ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే కాదు కదా, మన జాతకాన్ని ఎవరికైనా చూపించి దాన్ని చదివించుకుంటే జాతక పఠనం జరిగినప్పుడు బాబు నీకు ఈ పరిస్థితి ఉంది, మీరు ఇట్లా శనివారాలు చేసుకోవాలి అని ఎవరికైతే చెప్పబడి ఉంటుందో వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. పైగా ప్రతిసారి రాజు శని త్రయోదశి కొంచెం రేర్గా వస్తుంది సంవత్సరంలో కొన్నిసార్లు. ఇది శ్రావణంలో ఏంటంటే 2 త్రయోదశులు శనివారం నాడే వచ్చాయి. ఏకాదశిలో అలానే వచ్చినాయి, త్రయోదశి కూడా అలాగే వచ్చింది. ఏకాదశి ఏమో శుక్రవారం నాడు ఏకాదశి వచ్చి శనివారం నాటికి త్రయోదశి వచ్చేసింది. అవును, చిత్రంగానే ఉంది. సరే, ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. ఈ శ్రావణ నక్షత్రానికి సంబంధించిన మాసం కదా, శ్రావణ శనివారాలు విశేషంగా వెంకటేశ్వర స్వామికి చేసుకోవచ్చు. కొందరు చేసుకుంటారు కదా. శనికి ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు జాతకపరంగా ఒక్క మాట చూపించుకుని ఉన్నది అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే కనుక విశేషమైన కాలంగా తిని చెప్తారు. ఓకే. దేవాలయానికి వెళ్ళటం, శనికి తైలాభిషేకం అవి చేస్తారు. నవగ్రహాల్లో శనీశ్వరుడు ఉంటాడు కదా, ఆ శనీశ్వరుడికి ఇట్లా అభిషేకం చేస్తారు, తైలాభిషేకం చేస్తారు. చిన్నటి నల్లగుడ్డల్లో నువ్వులు పోసి మూట కట్టి దాన్నే దీపంగా వెలిగిస్తారు. 19 ఎన్నో ప్రదక్షిణాలు ఉంటాయి, 19 ప్రదక్షిణాలు చేయమంటారు. ఇవన్నీ లెక్క పెట్టుకుని 17, 19 లెక్కలు ఉంటాయి. ఈ లెక్క ప్రకారం ఈ గ్రహానికి ఇది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇంతది చిన్న శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ దేవాలయంలో ప్రదక్షిణ చేసుకోవచ్చు. మేము అభిషేకాలు అవి చేయలేమండి, అంత శక్తి లేదు, సమయం లేదు, కుదరదు, ఆసక్తి లేదు, అంటే అంత పెద్దవి చేయాలని లేదు అన్నవాళ్ళు ఈ ఒక్క శ్లోకం నేర్చుకోండి. శనివారం నాడు ఎక్కువ సార్లు జపిస్తే మంచిది. ఈ శని త్రయోదశి నాడు దారిలో ఆఫీస్కి వెళ్ళే దారిలో, కాలేజీకి వెళ్ళే దారిలో ఉన్న శివాలయంలో తప్పకుండా నవగ్రహ ప్రతిష్టలు కనపడతాయి. నవగ్రహాల చుట్టూతా ప్రదక్షిణ చేసుకోండి ఈ శ్లోకం చదువుకుంటూ. మీకున్న దశల్లో ఉన్న ఇబ్బందులు, దశల వల్ల జాతకంలో వచ్చే ఇబ్బంది, జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కొంత అంటే తొందరగా గడవని ప్రాబ్లమ్స్ ఏమో గబగబా గడిచెళ్తాయి. ఎప్పటికీ తీరవనుకున్నవి తీరేందుకు కనపడతాయి. తప్పకుండా పనిచేస్తాయి జయ ఈ రోజులు. ఓకే. ఈ పరిస్థితి ఉన్న వాళ్ళు డెఫినెట్గా చేసుకోవచ్చు. మామూలు వాళ్ళు ఏం చెయ్యాలి, ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది శ్రావణ శనివారం కాబట్టి మనం వెంకటేశ్వర ఆరాధన, విష్ణు ఆరాధన చేస్తాము. విష్ణువాలయానికి వెళ్ళినా మీకు మంచిదే, శివాలయానికి కూడా వెళ్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. శివాలయానికి వెళ్ళి మనం కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. మామూలు వాళ్ళు కూడా అందరూ చేయొచ్చు. ఒట్టిగా చేయకూడదు, శని దృష్టి మన మీద పడితే అలా ఉండదు. ఆయన దృష్టి మీద పడితే మనకేం అవ్వదు. జాతక రీత్యా వచ్చేవే వస్తాయి తప్పిస్తే ఆయన చూస్తేనో ముట్టుకుంటేనో మనకి ఏదైనా వస్తుందని అనుకోవద్దు. అన్ని గ్రహాలతో పాటు ఆయన కూడా ఒకడు. తనకు అవసరం లేని చోటుకి వెళ్ళడు, తన పని ఉన్న చోటుకే వెళ్తాడు ఆయన. మనకు అలా భయపడద్దు, చేయకూడదు అలా ఏం ఉండదు. అవును, పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు ఆ మాట. అసలు అంత అనుమానం ఏం అక్కర్లేదు. ఈ రోజున ఏం చేయొచ్చు, నువ్వులతోటి చేసిన పదార్థాలు ఏమైనా ఎవరికైనా పెట్టుకోవచ్చు.
మనం భక్షించవచ్చు. ఉమ్. ఇంట్లో ఏదైనా కాస్త నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోవటం, ఒంటికి నువ్వుల నూనె నలిచి రాసుకుని అభ్యంగనం చేయొచ్చు. తలకి ఒంటికి రాసుకోవాలి. మేము 100% శనివారం నువ్వుల నూనె రాసుకుంటాను నేను, ఉహుం. మానకండ. అది ఎప్పటి నుంచో అట్లా అలవాటు అలవాటు. అదే పందా. దీనివల్ల ఏంటంటే కొంత మనకు కూడా ఒంటికి బద్ధకము అవి పోతాయి. ఓకే. స్లోగా నడుస్తున్నది కొంచెం స్పీడప్ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా మీ పరిస్థితుల దృష్ట్యా అనుమానంగా భయంగా అలా ఉంటే గనక, ఆందోళనగా ఉంటే ఎవరితోటైనా మీ బర్త్ టైము ప్లేసు చెప్పి జాతకం చూపించుకోండి. ఉహుం. ఉన్నప్పుడు ఇలా 2 ఒకే నెలలో, అది కూడా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చినాయి కాబట్టి త్రయోదశులు, మంచి ఫలితం లభించడానికి అవకాశం ఉంది. సమయం ఉంది కాబట్టి ముందే ఈ జాతకం సంగతి పరిష్కరించుకుని ఓకే. అవసరమైనవి అవకాశం ఉన్నవి జరిపించుకుంటే మంచిది. రమ్మగారు, ఇప్పుడు ఈ గ్రహ దశలు ఉన్నవారు మాత్రమే నూనె రాసుకొని ఇట్లా స్నానం అది చేయాలంటారా, లేకపోతే మామూలు అందరూ చేయొచ్చా? ఎవరికైనా మంచిదే ఎవరికైనా మంచిదే. మామూలు వాళ్ళు కూడా, మనం అందరం కూడా ఈ సాటర్డేలోనే ఆ లక్షణం ఉంటుంది. ఓకే. బద్ధకపు లక్షణం, కదలని లక్షణం. ఆ. అది రాసుకుని మనం చేస్తే జీవితం ఉత్తేజంగా ఉంటుంది. చేసుకోవటం మంచిది. తర్వాత కొనకూడనివి, లేకపోతే తినకూడనివి, చెయ్యకూడని పనులు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉప్పు, ఇనుము, తోటకూర కొనకూడదు అంటారు. అవి 3 శనిగా చెప్తారు. ఇంకా ఏవో కొన్ని ఊళ్ళలో ఏవో చెప్తారు. సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పేవి 3 సాల్ట్ కొనకూడదు, ఉహుం. తోటకూర శని అది కొనకూడదని చెప్తారు అవును, కదా. నీకు నాకు తెలుసు. తెలుసు అండి. ఇనప వస్తువులు మనం ఏమైనా కొనుక్కునేటట్టయితే కార్ డెలివరీస్ అవి కూడా సాటర్డే తీసుకోరు. ఆహా. ఐరన్తో చేసిన ఏ వస్తువుని శనివారం తీసుకో. శనివారం నాడు తీసుకోకూడదు. ఇవి చేతికి ఇవ్వకూడదు. నూనె ఒకటి కొనుక్కోకూడదు. ఓకే. ఉప్పు, నూనె, తోటకూర, ఇనుము కొనకూడదు. ఆయిల్స్ శనివారం నాడు కొనకూడదు. పనిమాల మనం సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందంటారు. దీనివల్ల శని వచ్చేస్తాడని దూకుతాడని అట్లా కాదు. కానీ అది సమస్య కాదు, అది ఆయనకి సంబంధించింది. శని వస్తే కొంచెం అయితే శని వచ్చేటప్పుడు వచ్చాక ఇబ్బంది, కానీ వెళ్ళేటప్పుడు మంచి చేసిపోతాడని చెప్తారు అవును, శాస్త్రం. అవును, అవును. పల్లెటూళ్ళలో చెప్పుకునే మాటలే. జ్యోతిష అంతే. పండితులు ఎవరైనా అయితే ఇంకా ఎలాబరేటెడ్ గా చెప్తారు. కానీ ఆ. మనకి ఇలా చేసుకుంటే ఈ పద్ధతి ప్రకారం మనం రెగ్యులర్ దైనందినంలో మనం కొన్ని విషయాలు పాటిస్తాం కదా జయ. బుధవారము శనివారమే తలంటి పోసుకోవాలి. అవును, ఇది లెక్కే కదా. అవును. బుధవారం నాడు పెసలు, గురువారం నాడు శనగలు తినాలి. ఇది కూడా లెక్కే కదా. ఇవన్నీ మనకు తెలుసు, మనం జనరల్గా పాటించే విషయాలు. సోమవారం సహించదు, మంగళవారం మన్నదు చెప్తారు. సోమవారం కనుక ఏదైనా కొత్త బట్టలు కట్టుకున్నానుకో చిరుగుతాయి అవి. ఉమ్. సోమవారం సహించదు, మంగళవారం మన్నదు. మంగళవారం మన్నదంటే ఆ గుడ్డ పాడైపోతుంది. అందుకని మంగళవారాలు వేసుకోకూడదు అంటారు. ఓకే. ఊళ్ళల్లో చెప్పుకునే మాటలే, పెద్దవాళ్ళు ముందు నుంచి చెప్తున్నవే కదా. మనకు కూడా వీటిని పాటించుకుంటే మంచిది. ఈ రోజు నీవి కొనకూడదు అంటే ప్లాన్ చేసుకోండి, మీ ప్లానింగ్ కోసమే. ఎప్పుడైతే వస్తే అది చేసేయకూడదు. ఏదైనా కొనడానికి ఒక ప్లానింగ్ కావాలా ఖచ్చితంగా. దానికి నీకు ఫోకస్ కావాలా, ఓ లిస్ట్ కావాలా, దానికి నువ్వు ఎంత బాగుండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. మరి ఆర్గనైజేషన్లో భాగంగా ఈరోజు ఇది అంటే ఒక పంక్చువల్గా జీవితం పద్ధతి ప్రకారం వెళ్తుంది. అందుకే ఇవన్నీ ఏర్పరిచారు. వీటిలలో కొన్నైనా వాడుకోండి, కొంతైనా పంక్చువాలిటీ అవి వస్తాయి మనకి. అవునండి, ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.